దీనికి సమాధానంగా కేసీఆర్ ఏమో రైతులకు నీళ్ళు అందాల్సినటువంటి కాళేశ్వరం గురించి లేదంటే ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే, కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, చిట్టా మొత్తం ఉంది, బయట పెడతా, సిబిఐతో విచారణ జరిపిస్తాం, ధరణి కాళేశ్వరం వీళ్ళకి అవసరం ఉంటేనేమో సిబిఐ అంటారు, అవసరం లేకపోతేనేమో సిబిఐ ఎందుకు అంటారు. ఇదే సిబిఐ కాళేశ్వరం ఎందుకు సిబిఐకి అప్పచెప్పలేదు? కేసీఆర్ 2 లక్షల కోట్ల అంశం కాదు, కాళేశ్వరం ఎందుకు సిబిఐకి అప్పచెప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వము? ఇప్పుడు కేసీఆర్ చిట్టా ఎందుకు చెప్తా అంటుంది? అప్పుడేమో సిబిఐ వద్దు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేసిర్రు. ఇప్పుడు సిబిఐని విచారణ చేయించాలంటారు. ఒకే అంశం పైన 2 విధాలుగా ఎట్లా చెప్పగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ? ధరణి కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. కేసీఆర్ యాత్రలు కాదు, తిహాడ్ జైలు యాత్రలు చేయాలి, జైలు యాత్రలు చేయాలి. ఆయన స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఉరివేసుకునేవాడిని. నేను తప్పు చేస్తుంటే 10 ఏళ్ళు చర్యలు తీసుకోకుండా ఏం చేశారు? నేను కాంట్రాక్టర్ నన్ను రుజువు చేస్తే మంత్రి పదవి వదిలేస్తా, నా పేరు వాడకుంటే బతకలేరు, రాజకీయంగా తొక్కుకుంటా పోతారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదు, మంత్రి కోమటిరెడ్డి. ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారా? ఈకతోక తెలిసిన వ్యక్తి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లకే కుప్పకూలింది. కరీంనగర్ వెళ్ళిన వ్యక్తి కాళేశ్వరాన్ని సందర్శిస్తే బాగుండేది. కాళేశ్వరం ఆల్రెడీ సందర్శించింది టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ సందర్శిస్తే ఉపయోగం ఉన్నది. చెప్పాల్సింది ఏంటంటే, సాగునీటి నిపుణులు కానీ, వర్షాలకు సంబంధించినటువంటి వాతావరణ నిపుణులు కానీ, వీళ్ళంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 9 సంవత్సరాలను ఈ 4 నెలలను కంపేర్ చేయాలి. పోలిక ఏం జరిగింది, గత 9 సంవత్సరాల్లో ఎంత వర్షాలు పడ్డాయి, ఎంత పడలేదు, ఇప్పుడు ఎంత పడ్డాయి, ఎందుకు పడలేదు, డిసెంబర్ 3 తర్వాత వర్షాలు పడేటువంటిది లేదు. సో కరువు వచ్చిందంటే గత ప్రభుత్వం సందర్భంలో వచ్చినటువంటి వర్షాభావాలు, వర్షాలు రాకపోవడం వల్ల కరువు వచ్చిందా, తెలంగాణలో కొత్త సర్కారు నీటిని నిల్వ చేయడంలో, నీటి వాడకంలో విఫలం చెందడం వల్ల కరువు వచ్చిందా? ఈ 2 అంశాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇది రాజకీయంగా ముందుకు పోతే తప్పితే నిజాలు ఏమిటి, ఆ నిజాలు ఏమిటి అనేటువంటి విషయాలు మాత్రం ప్రజల్లోకి పోదు. లేకపోతే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రమే పోతాయి.